విన్ జయబాబా అండి ఆడియో ఏమి వినపట్టలేదు. 6:05 స్టార్ట్ చేస్తామండి, అందుకు వెయిట్. ఇంకా 1 minute. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की జై. సో మనం ఇంతవరకు రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ అనేటువంటి చాప్టర్ లో మనం 2 parts కంప్లీట్ చేసామండి. సో ఆ 2 parts లో కూడా బాబా డిఫరెంట్ మెథడ్స్ ని డిస్కస్ చేశారు. ముఖ్యంగా పాత సంస్కారాలని ఎలా రిమూవ్ చేయాలి, కొత్త సంస్కారాలు రాకుండా ఎలా చేసుకోవాలి, అలాగే ఉన్న సంస్కారాలని కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనలో ఉన్న సంస్కారాల్లో లాక్ అయిపోయిన ఎనర్జీని ఎలా వాడుకుంటూ ఆ సంస్కారాన్ని చెదరగొట్టాలి, డిస్పర్షన్ ఆఫ్ సంస్కారాస్ అని ముందు చాప్టర్ లో మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అంటే ఇంతకు ముందు బాబా చెప్పినట్టు రీతులు, విధానాలు, వేస్ అండ్ మెథడ్స్ అన్ని చెప్పారు. అలాగా ఒక 4 ways ని అంటే 4 రీతుల్లో ఈ సంస్కారాల నిర్మూలన అనేది సాగుతుంది. ఆ రీతుల్లో సాగడానికి ఉపయోగపడే విధానాలన్నీ ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. అంటే ముందు చాప్టర్లో అయితే ఒక 6 విధానాలు చెప్పారు. అంటే ఫస్ట్ చాప్టర్ పార్ట్ 1 లో భాగం 1 లో, తర్వాత ఒక 3 విధానాలు చెప్పారు. అది నిస్వార్థ సేవ, ప్రేమ, తర్వాత ధ్యానం అనే పద్ధతుల గురించి, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క ప్రాస్ అండ్ కాన్స్ అన్ని చెప్పుకోవడం జరిగింది. ఇంకా చివరిది వైపింగ్ అవుట్ ఆఫ్ సంస్కారాస్, అదొక సంస్కారాలను తొలగించుకునేటువంటి రీతి పద్ధతి. ఈ పూర్తిగా సంస్కారాలను తొలగించడం, ఇంకా మరి అసలు ఎటువంటి దాని ఛాయ కూడా, షేడ్స్ కూడా లేకుండా సమూలంగా వాటిని పీకి పడేయడం అనేటువంటిది ఈ 5వ రీతి, 5వ పద్ధతి. ఈ సంస్కారాల నిర్మూలనలో ఈ పూర్తిగా తీసేయడం అనేది ఎలా సాధ్యం అవుతుంది, దానికి అనుసరించాల్సినటువంటి మెథడ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో బాబా మాట్లాడబోతున్నారు. ముందుగా మనం ఇది కాంటెక్స్ట్ అండి. ఇంకా పారాగ్రాఫ్స్ తో ప్రారంభిద్దాం. జై బాబా దాసు, చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఈ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ గురించి మనం చదువుతున్నాము. ఇది మనకి అప్లికబుల్ కాదా? ఓన్లీ ఇన్వల్యూషన్ లోకి వెళ్ళినప్పుడే జరుగుతుందా? మనం ఇంకా రీఇన్కార్నేషన్ లోనే ఉన్నాం కదా, అంటే ఈ మెథడ్స్ ఏమి నాట్ అప్లికబుల్ టు అస్? అంటే ఈ మెథడ్స్ అన్ని కూడా ఎవరైతే ఇన్నర్ జర్నీ చేయాలంటే ట్రూత్ వైపు వెళ్ళాలనుకుంటారో అటువంటి ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సింది. అయితే ఇప్పుడు మీరు బాబా ప్రేమికులుగా మన వరకు ఈ ప్రశ్న వేస్తే ఆల్రెడీ మన జీవితాలన్నింటినీ ఆయన చేతుల్లో పెట్టాం. బాబా నువ్వు నా గమ్యం వైపు నడిపించు. అసలు గమ్యం అంటే ఏంటో చెప్పిందే నువ్వు, ఏం చేయాలో చెప్పిందే నువ్వు. ఇంకా ఆయన చేతులకు అర్పించిన తర్వాత మనమంటూ ఆయన ఏం చెప్పారో అది చేస్తున్నావా లేదా అనేది డైలీ క్రాస్ చెక్ ఉంటుంది. కానీ ఇంకా ఈ పద్ధతుల గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా బాబా మీరు డిస్కోర్సెస్ చదివి ఇవన్నీ బాగా అర్థం చేసుకుని ఇది చేయండి అని చెప్పలేదు అక్కడ. కాకపోతే ఇవి చేయడం వల్ల మీకు అవగాహన వస్తుంది. అండర్స్టాండింగ్ వేరు. అండర్స్టాండింగ్ లో ఉన్నదంతా కూడా మీరు ఆచరించేది అవ్వాలని లేదు. కాకపోతే బాబా చెప్పిన ఆజ్ఞల్ని నిర్వహించడం వల్ల మీకు ఈ అవగాహన కూడా దోహదపడచ్చు. అంటే ఓహో, ఒక సద్గురువు ఆ అవతారుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఎంత విలువైందా, దీన్ని ఇలా తీసి పడేయకూడదు, దానివల్ల ఎంత ప్రయోజనం నెరవేరుతుందా అనే దాని వెయిట్ అనేది మీరు ఫీల్ అవుతారు. అలాగే ఒకవేళ ఆయన ఇచ్చింది కానీ డిజోబే చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుస్తుంది. అలాగే బాబాను మనం మరింత ప్రేమించి ఆయన మరింత అనుసరించడానికి దోహదపడాలి తప్ప మనం ప్రెసెంట్ నేను ఇప్పుడు నా ఓన్
ప్రయత్నం నేను చేస్తాను అనుకుంటే ఐ థింక్ వీఆర్ మిస్అండర్స్టాండింగ్ ద హోల్ ఈ ఓకే ఐ డెంట్ మీన్ దట్. అసలు ఈ ప్రాసెస్ రీఇన్కార్నేషన్ లో జరగదా, ఓన్లీ ఇన్ ఇన్వల్యూషన్ ప్రాసెస్ అనే డౌట్ నాది. అది ఏది రీఇన్కార్నేషన్ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ లేదమ్మా, అది జరుగుతుంది కదా. రిమూవల్ ఆఫ్ ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో లెట్స్ ఓకే బాబా ప్రేమికుడు అనే మాట కాకుండా ఒక సాధకుడిని తీసుకుందాం. సాధకుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, సత్యాన్ని దర్శించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సత్య దర్శనం ఎక్కడుంది? ఆ సత్యం తనలోనే ఉంది, తనే ఆ సత్యం. ఇప్పుడు తనకు అడ్డుగా పడుతుంది ఏంటి? తనలో ఉన్నటువంటి సంస్కారాలు. ఈ సంస్కారాల ద్వారా మాయ పనిచేస్తుంది, నిన్ను రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. నేను ఈ శరీరం అనే భావంతో ఉన్నాను. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకోవాలంటే, లోపలికి వెళ్ళాలంటే నా కాన్షియస్నెస్ చైతన్యం అంతర్ముఖం కావటం లేదు. నేను ప్రెసెంట్ రీఇన్కార్నేషన్ లోనే ఉన్నాను, నేను జన్మలు తీసుకుంటూ ఉన్నాను. ఐఎమ్ నాట్ ఆన్ ద ఫస్ట్ ప్లేన్ ఆర్ సెకండ్ ప్లేన్. సో ఇప్పుడు నేను అవి తొలగించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఈ టెక్నిక్స్ ని, ఈ మెథడ్స్ ని నేను అడాప్ట్ చేసుకోవచ్చు. అప్పుడు నేను ఇందులోనే ఉన్నాను. అయితే ఈ టెక్నిక్స్ ఒక పాత్ లో ఉన్నవాడు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అంత అడ్వాన్స్ లెవెల్లో చెప్పారు పాప. ఈ బుక్ లో డిస్కస్ చేసినటువంటివి ఈవెన్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు, మేబీ వాళ్ళు ఏ ప్లేన్ లో అయినా ఉండొచ్చు. ఎర్లీ యోగీస్ ఎవరైతే ఉన్నారో ఈ 1 to 4 ప్లేన్ లో ఉన్న వాళ్ళు, దే కెన్ ఆల్సో అంటే గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ బుక్ అనమాట. ఎందుకంటే 4th ప్లేన్ లో వచ్చే మిస్యూజెస్ ఏంటి, దాని వల్ల ఎలా పడిపోతారో కూడా చెప్పారు. మరి అది ఖచ్చితంగా మనం కాదు కదా. ఎలాగ ఆ పాత్రలో ఉన్న వాళ్ళు, ఆ పవర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు, ఒరే మిస్యూజ్ చేయకండి బాబు, అనవసరమైన దెబ్బలు తింటారు మీరు అని చెప్తున్నాడంటే పాత్రలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాడు. అయితే ఎందుకంటే అకల్ట్, ద ప్లేస్ ఆఫ్ అకల్టిజం అని చెప్తారు ఒక చాప్టర్. అందులో ఆ అకల్ట్ పవర్స్ అన్ని ఎవరికి వస్తున్నాయో, వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ అడ్వాన్స్డ్ సోల్స్, వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పారు ఇందులో. అలాగే కామన్ గా రీఇన్కార్నేషన్ ఫేజ్ లో ఉన్న సాధారణమైన మనుషులకి చెప్పారు. అంతేనమ్మా మీరు అడిగింది? అంటే అసలు ఆ ప్రాసెస్ రీఇన్కార్నేషన్ లో కూడా జరుగుతాదా లేదా అనేది అడిగాను అనమాట. అగ్రీడ్, దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్. అంటే మీరు అడిగే జరుగుతాదా లేదా అనేది డౌట్ ఉండిపోయింది. అంటే అలా మీరు అలా కాకుండా, అంటే ఆ ఫేజెస్ కి దీనికి ముడిపెట్టదు. మీరు ఈ క్షణం నేను ఈ సంస్కారాలు తొలగించుకోవాలని మీరు డిసైడ్ అయితే ఎలా తొలగించుకోవచ్చు, మీరు ఎక్కడున్నా కానీ. మోస్ట్లీ హ్యూమన్ బీయింగ్సే కదా ఇచ్చేస్తారు. ఐ డోంట్ థింక్ ప్రీవియస్ ఫార్మ్స్ లో మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకు అంత కాన్షియస్నెస్ ఉండదు. కాబట్టి ఒకసారి హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత మీరు రీఇన్కార్నేషన్ ఫేజ్ లో ఉన్నా, ఆర్ ఆల్రెడీ మీ చైతన్య అంతర్ముఖం అయిపోయి ఒక స్థాయిలో ఉన్నా కూడా మీరు ఈ టెక్నిక్స్ ని అడాప్ట్ చేసుకుని సంస్కారాలను రిమూవ్ చేసుకోవచ్చు. కానీ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ ఓన్లీ హ్యాపెన్స్ ఎట్ ఇన్వల్యూషన్ అనేది ఫాల్స్. మేబీ ఇక్కడ ఒక పాయింట్ మేడం అడిగిన దానికి, అంటే మేడం ఇంతకుముందు ఈ డిస్కషన్ వచ్చింది సార్ మా దగ్గర. అప్పుడు ఏం చెప్పారంటే ఈ రీఇన్కార్నేషన్లో కేవలం సంస్కారాలు వదులైతాయి కానీ సంస్కారాలు పూర్తిగా వైప్ అవుట్ అవ్వవు అన్నది బహుశా ఆ డౌట్తో అడిగినట్టు అనిపిస్తుంది. మీరు రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే, మీరంటే డివైన్ థీమ్ తాలూకు జర్నీ మాట్లాడుతున్నారు, ఒక సాధకుడి యొక్క ప్రాక్టీసెస్ రెండు మిక్స్ చేస్తున్నారు కదా. సాధారణంగా రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు, అదే అక్యుములేషన్ ఉంటుంది, స్పెండింగ్ ఉంటుంది. అలాగే ఏవైతే వైండింగ్స్ ఏర్పడ్డాయో ఇన్వల్యూషన్ లో, ఆ వైండింగ్స్ లూజ్ అవుతాయి. ఈ రెండు అచీవ్ అవుతాయి. ఇది జనరల్ గా రీఇన్కార్నేషన్ లో జరిగే ప్రాసెస్. అయితే రీఇన్కార్నేషన్ లో ఆ మొదటి జన్మెత్తిన వాడు ఉన్నాడు, 84 లక్ష జన్మెత్తుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా మైండ్ సెట్ ఒకలాగే ఉండదు. ఇప్పుడు నేను ఇందులో బయటపడాలని మేబీ వాడు ఒక 50th lakh 50 లక్ష జన్మెత్తుతున్నాడు అనుకోండి, వాడికి ఇప్పటికే చాలా సంస్కార భారం తగ్గిపోయింది. తను ఇప్పుడు ఇందులో బయటపడాలనుకుంటున్నాడు, చాలా బలమైన కోరిక కలిగింది సత్యం మీద, ఆ భగవంతుడి మీద. సో ఖచ్చితంగా అతను అడాప్ట్ చేసుకుంటాడు ఈ మెథడ్స్ ని. ఈ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకుని అతను దీనికి భిన్నంగా వెళ్తున్నాడు. మీరు ఒక జనరల్ ట్రాక్ వర్సెస్ ఒక ఆస్పిరెంట్ గురించి మాట్లాడుతున్నారు మీరు, అది నేను అంటున్నాను. జనరల్లో అదే జరుగుతుంది, ఎస్, సంస్కారాలు రావడం పోవడం ఇవన్నీ. బట్ ఇక్కడ సాధకుడు చేయాల్సింది ఏంటి, నేను బయటపడాలనుకుంటా అతను ఇంటెన్షనల్లీ చేసేటప్పుడు ఖచ్చితంగా సంస్కారాలు పోతాయి.
అయితే పోతాయా అంటే ఇప్పుడు అతను అన్ని సంస్కారాల్ని పోగొట్టేసుకుంటాడా అంటే ఎలాగైతే సాధన చేసేటప్పుడు రావడం పోవడం జరుగుతాయి. ఆ లోడ్ అనేది గ్రాడ్యువల్ గా అతను ఆ సాధనలో మునిగిపోతూ ఉన్న కొద్దీ ఆ సంస్కారిక లోడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. గ్రాడ్యువల్ గా అతను ఇన్వల్యూషన్ ప్రాసెస్ కి దగ్గర అయిపోతాడు న్యాచురల్లీ. ఎందుకంటే అతను సంస్కారాన్ని రిమూవ్ చేసుకుంటూ లెట్స్ సే ఫస్ట్ పార్ట్ 1 లో ఏవైతే చెప్పారో ఆల్ ఈ మెథడ్స్ ఆ ఆస్టరిటీస్ మన తపస్సాధనలు అని చెప్పుకున్నాం. రెనౌన్షియేషన్ కానీ, ఫాస్టింగ్ కానీ, సాలిట్యూడ్ కానీ, డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోకపోవడం కానీ, వీటి వల్ల సంస్కార భారం తగ్గుతుంది. న్యాచురల్లీ అతను ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్వల్యూషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాడు దగ్గరలోకి. ఓకే నాన్న, లెట్స్ కంటిన్యూ. ఓకే, అయితే రాధ గారు మీరు ప్రారంభించండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. Impressions from Sadguru transform life. Love for the Sadguru or perfect master is particularly important because it invites contact with love with Sadguru. Contact with Sadguru. ఇక్కడ సద్గురు నుండి వచ్చే ఆ సంస్కారాలు జీవితాన్ని మార్చేస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. లవ్ ఫర్ ది సద్గురు ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్ ఇస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్. అంటే సద్గురువు నుండి లేదా పర్ఫెక్ట్ మాస్టర్ అంటే పరిపూర్ణ గురువు నుండి వచ్చేటటువంటి ఆ ప్రేమ అనేది చాలా ప్రత్యేకించి చాలా ముఖ్యమైనది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే ఇట్ ఇన్వైట్స్ కాంటాక్ట్ విత్ ది సద్గురు. ఆ సద్గురు యొక్క సాంగత్యాన్ని అది ప్రసాదించడం జరుగుతుంది, ఆ ఆహ్వానించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. త్రూ సచ్ కాంటాక్ట్ the aspirant receives from the master impressions that have the special potency of undoing other past impressions, thus completely transforming the tenor of his life. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే through such contact the aspirant receives from the master impressions. అంటే అటువంటి సాంగత్యం ద్వారా, అంటే ఈ సద్గురువు లేదా పరిపూర్ణ గురువు యొక్క ఆ సాంగత్యం ద్వారా సాధకుడు ఆ గురువు నుండి పొందే సంస్కారాలు ఎలా ఉంటాయంటే దట్ హ్యావ్ ద స్పెషల్ పొటెన్సీ ఆఫ్ అన్డూయింగ్ అదర్ పాస్ట్ ఇంప్రెషన్స్. అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఈ పొందుతున్నాడో సంస్కారాలు, అతని యొక్క గత సంస్కారాలను రద్దు చేయగలిగేటటువంటి ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉండే సంస్కారాలని ఈ గురువు నుండి కానీ లేకపోతే ఆ సద్గురువు నుండి కానీ పొందుతాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దస్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మింగ్ ద టెనర్ ఆఫ్ హిజ్ లైఫ్. అటువంటి ఆ సంస్కారాలు ఏవైతే పొందుతున్నాడో ఆ ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి ఆ సంస్కారాలని గురువు నుండి పొందుతున్నాడు కదా, తద్వారా ఆ సాధకుడు తన యొక్క జీవన శైలి అనేది ఉంటుంది కదా, అది పూర్తిగా మారిపోతుంది ఎప్పుడైతే ఈ గురువు నుండి పొందేటటువంటి ఆ సంస్కారాలు, ఆ సాంగత్యం ద్వారా పొందేటటువంటి ఆ సంస్కారాలను పొందడం వలన ఈ సాధకుడి యొక్క ఆ జీవన శైలి అనేది పూర్తిగా మారిపోతుంది. ద టెనర్ ఆఫ్ హిస్ లైఫ్, ట్రాన్స్ఫార్మింగ్ ది టెనర్ ఆఫ్ హిస్ లైఫ్, ఆ జీవన సరళ అనేది మారిపోతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ద రిస్పెంట్ of the impressions may entirely give up old habits of life and way of thoughts. ఇంకా ఏం జరుగుతుందంటే ఈ సద్గురు యొక్క సాంగత్యం ద్వారా ఈ గురువు నుండి ఎవరైతే ఈ రిస్పెంట్ అనే ఆయన ఉన్నారు కదా సాధకుడు, అలా ఆ సంస్కారాలను అందుకున్న ఆ సాధకుడు తన పాత జీవన అలవాట్లను ఆలోచనలను ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా విడిచిపెట్టేయచ్చు కూడా అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ జీవన సరళి మారిపోతుంది. అలాగే అతను ఈ సంస్కారాలు గురువు నుండి పొందేటటువంటి ఆ సంస్కారాల ద్వారా అతను ఆ పాత జీవన అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఉండేటటువంటి ఏ జీవనం చెడ్డ అవ్వచ్చు లేకపోతే మంచి అవ్వచ్చు, ఎలాంటివి అయినప్పటికి కూడా ఆ ఆలోచన సరళ అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేయవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. may entirely give up old habits of life and ways of thoughts. అలాంటి ఆలోచనలు, అలాంటి అలవాట్లు ఇట్లాంటివి విడిచిపెట్టేయచ్చు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. Such contact changes and elevates the tone of the most depraved life.
ఇంకా ఏం చెప్తున్నారంటే అటువంటి ఆ సద్గురు యొక్క సాంగత్యం ద్వారా అత్యంత నీచమైన జీవన విధానాన్ని ఎలివేట్ ది టాన్ ఆఫ్ ది మోస్ట్ డిప్రవల్ లైఫ్ అంటున్నారు. అత్యంత నీచమైన జీవన విధానాన్ని మార్చివేసేసి ఆ జీవన విధానానికి ఉన్నతిని కూడా ప్రసాదిస్తుంది. అంటే మనం ఇంతకు ముందు ఇప్పుడు మనమే చూసుకుంటే ఒకప్పుడు బాబాతో ఉన్నప్పటికీ బాబాతో లేనప్పటికీ ఉండేటటువంటి మన యొక్క ఆలోచన సరళ అవ్వచ్చు, లేకపోతే మనల్ని జీవించే విధానం అవ్వచ్చు, లేకపోతే ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే తీరవ్వచ్చు. ఇట్లాంటివన్నిటిలో కూడా ఏమవుతుంది, అతని యొక్క సాంగత్యం ద్వారా ఏమవుతుందంటే ఆ నీచమైన ఆలోచనలను విడిచిపెట్టేవచ్చు, లేకపోతే అలా జీవించే ఆ విధానాన్ని కూడా విడిచిపెట్టేస్తాం కదా. అంటే ఆ రకమైనటువంటి అతని తాలూకా సద్గురు యొక్క సాంగత్యం ద్వారా ఆ జీవన విధానం అనేది వదిలేసి పాత జీవన విధానము ఏదైతే జీవిస్తున్నామో ఆ జీవితానికి ఆ ఉన్నతిని కూడా ఈ సద్గురు యొక్క సంస్కారాలు అనేవి ప్రసాదించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారని నాకు అర్థమైంది సార్. నెక్స్ట్, a person might have been leading a life of reckless deception without ever thinking of anything other than the fulfillment of mundane desires. ఇంకా ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపంచిక వాంఛలను తీర్చుకోవడం మీద తప్ప, ఆ మండేన్ డిజైర్స్ అన్న ఉన్నాయి కదా, ఆ ప్రాపంచిక వాంఛలను తీర్చుకోవడం తప్ప మరి దేని మీద ధ్యాస లగ్నం చేయకుండా a person might have been leading a life of reckless deception without ever thinking of anything other than the fulfillment of mundane desires. ఆ డిజైర్స్ ని ఆ వాంఛను తీర్చుకోవడం మీద తప్ప ఇంక దేని మీద కూడా అతను దేని మీద ధ్యాస అనేది అసలు లగ్నం చేయకుండా జీవితాన్ని నిర్లక్ష్యంగా వృధా చేసుకోవడం అనేది కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, he might have been caught up in the thirst for పొసిషన్ అండ్ పవర్. ఇంకా దేని గురించి ఆలోచించవచ్చు అంట, ఈ సంపదలు మరియు అధికారం. కాటప్ ఇన్ ది థర్స్ట్ ఆఫ్ పొసిషన్ అండ్ పవర్, వాటిని పొందాలనేటటువంటి వాటిలో కూడా అతను చిక్కుకుపోవచ్చు. వితౌట్ నో ఐడియల్ అదర్ దాన్ దట్ ఆఫ్ ఎక్వైరింగ్ అండ్ హోర్డింగ్ మనీ అండ్ మేకింగ్ మెరీ. ఇంకా ఏంటంటున్నారు, విత్ నో ఐడియల్ అదర్ దాన్ దట్ ఆఫ్ ఎక్వైరింగ్ అండ్ హోర్డింగ్ మనీ, అంటే ఆ డబ్బును సంపాదించుకోవడము మరియు వాటిని దాచుకోవడము, అండ్ మేకింగ్ మెరీ అంటే వాటిని ఇంకా ఖర్చు చేయడం, విలాసాలకు ఖర్చు చేయడము. అంటే ఏంటంటే అక్కడ ఎటువంటి ఆదర్శం లేకుండా ఒక జీవితం, ఒక డబ్బు వచ్చింది దాన్ని సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకోవడం, దాచుకోవడం, అంటే ఇంకొక ఆదర్శం ఇంకొకరికి సహాయం చెయ్యాలని కానీ, లేకపోతే ఇంకొక దాంట్లో ఇంకొకరికి దీన్ని మంచిగా ఉపయోగించాలి కానీ, ఇలాంటి ఆలోచన అనేది అసలు ఏమీ కూడా లేకపోయినప్పటికి కూడా, however even such a person who cannot by any stretch of imagination think of freedom from earthly fetters. అయితే ఇట్లా అంటే ఈ డబ్బు దాచుకోవడము, ఆదర్శం లేకపోకుండా ఉండడం ఇలాంటివి ఉన్నప్పటికి కూడా ఈ ప్రాపంచిక సంఖ్యల నుండి ఏ విధంగానూ స్వేచ్ఛను పొందలేని వ్యక్తి సైతము ఈ సద్గురు యొక్క సాంగత్యం దగ్గరికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. may find that the samskaras he receives from his contact with the Sadguru are potent enough to drop forever a curtain on his old manner of thought and existence. అయితే అసలు ఎటువంటి దారి తెన్ని లేకుండా ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కూడాను ఎప్పుడైతే ఈ గురువు తాలూకా సాంగత్యం వచ్చిందో దాని ద్వారా ఏమవుతుందంటే తను పొందిన ఆ సంస్కారాల వలన ఎటువంటి సామర్థ్యం ఉంటుందంటే ఈ వ్యక్తికి అది తన పాత ఆలోచనలు, విధానాలు, జీవన శైలి పూర్తిగా దాన్ని అంతటిని రూపమాపేయడం. అంటే దానికి ఇంకా మరింకా అక్కడికి అది ఆగిపోతుంది. ఆ తెర దించేయడం, కర్టెన్ అండ్ హిజ్ ఓల్డ్ మేనర్, ఆ పాత విధానాలన్నింటికి కూడా ఈ తెర దించేయడం అనేది జరుగుతుంది. అండ్ టు ఓపెన్ ఫర్ హిమ్ ఎంటైర్లీ న్యూ విస్టాస్ ఆఫ్ హయ్యర్ అండ్ ఫేరర్ లైఫ్. ఇంకా ఆ పాత విధానానికి ఇంకా అక్కడికి ఆగిపోయి ఏమవుతుంది, మరింత ఉన్నతమైన మరియు మరింత స్వేచ్ఛాయుతమైన జీవనానికి పూర్తిగా కొత్త దారులు తెరవగల సామర్థ్యము ఈ గురువు నుండి పొందే సంస్కారాల వలన అతను తెలుసుకోగలుగుతాడు అనేది ఇక్కడ
చెప్తున్నారు. అండ్ ద ఇంప్రెషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద మాస్టర్ మైట్ బి ఈక్వల్లీ బెనిఫిషియల్ టు అన్ ఇంటెలెక్చువల్ అండ్ కల్చర్డ్ పర్సన్. ఇంకా ఆ సంస్కారాలు పొందడం వల్ల జరిగేటటువంటి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందని అంటే, ఇంకా ఈ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ కల్చర్డ్ పర్సన్స్ అంటున్నారు కదా, వీళ్ళైతే ఈ గురువు నుండి పొందినటువంటి సంస్కారాలు, ఈ మేధావులకు కానీ లేకపోతే ఈ సంస్కారవంతులకు కానీ, హూజ్ విజన్ ఈజ్ నెవర్త్లెస్ సర్కమ్స్క్రైబ్డ్, whose imagination can at best appreciate the beauty of an art and literature. ఇంకా ఆ మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టి ఇంకా పరిమితంగా ఉన్నప్పటికీ నెవ్వర్త్ల సర్కమ్ ఆ దృష్టి, మేధావుల తాలూకు దృష్టి ఇంకా తక్కువగా ఉన్నప్పటికి కూడాను, మరియు వారి యొక్క ఊహ, కళ, సాహిత్యం యొక్క సౌందర్యాన్ని మాత్రమే ప్రశంసించగలిగినప్పటికీ, అంటే ఈ ఇంటెలెక్చువల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉండేటటువంటి ఆర్ట్ ఏదైతే ఉందో, వాళ్ళకు ఉండేటటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో వాటిని వాళ్ళు ప్రశంసించగలరు. ఎంతవరకు వాళ్ళకి ఏ నాలెడ్జ్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ వరకే వాళ్ళు వాటిని అర్థం చేసుకోగలరు. వారి యొక్క ఊహ, ఈ కళా సాహిత్యం యొక్క సౌందర్యాన్ని, ఇట్లాంటి వాటిని ప్రశంసించగలిగినప్పటికీ, అండ్ హూజ్ ఆల్టరిజం కెనాట్ గో బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ హిజ్ నైబర్హుడ్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ హిజ్ కంట్రీ. ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఈ ఆల్టరిజం అంటే ఈ నిస్వార్థంగా సేవ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా. అండ్ హూజ్ ఆల్టరిజం కెనాట్ గో బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ హిజ్ నైబర్హుడ్, అంటే అతని తాలూకా పరిసరాలు, ఇరుగు పొరుగు ఎంతవరకు ఉందో వాళ్ళ తాలూకా ఆ సర్కిల్ అయితే ఏదైతే ఉందో అంతవరకు, లేకపోతే దేశ సరిహద్దులను దాటిపోలేనప్పటికీ, అండ్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ హిజ్ కంట్రీ, ఆ దేశ సరిహద్దు లోపల మనకి ఇది నా దేశము, నా వాళ్ళు, నా జిల్లా, అంటే ఇలాగా తన తాలూకు పరిమితంగా ఉండేటటువంటి వాళ్ళు కూడాను, ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటలెక్చువల్స్, వీళ్ళు కూడా ఈ సద్గురు తాలూకు సాంగత్యాన్ని పొందినట్లయితే వాళ్ళకు కూడా అటువంటి ప్రయోజనం అనేది ఎంతో కొంత ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తాను. అంటే ఆ సద్గురు తాలూకు సంస్కారాలు అనేవి పొందడం ద్వారా ఎంత ఉపయోగం ఎలాంటి వ్యక్తులకైనా అనేది కూడా ఇంకా చెప్తాను. సచ్ ఎ పర్సన్ వుడ్ ఆన్ రిసీవింగ్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ ఎ మాస్టర్ బి లిఫ్టెడ్ టు స్టిల్ హయ్యర్ మోడ్స్ ఆఫ్ లైఫ్. ఈ పరిమితంగా ఉన్నప్పటికి కూడా అతని పరిసరాలు దేశ సరిహద్దులు దాటిపోలేనప్పటికీ, లేకపోతే వాళ్ళ యొక్క కళా సాహిత్యము అంతవరకే వాళ్ళు అర్థం చేసుకున్నప్పటికి కూడా, ఈ ఎప్పుడైతే ఈ సద్గురు తాలూకు సాంగత్యం పొందారో అందుకోగానే వాళ్ళు ఏమవుతుందంటే మరింత ఉన్నతమైన జీవన విధానానికి చేరుకోవడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు అనేది నాకు అర్థమైంది సార్. అయితే ఓవరాల్ గా ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఈ సద్గురు ఎప్పుడైతే మనం ఆ సాంగత్యానికి చేరుకున్నామో అప్పుడు అతని యొక్క సంస్కారాల ద్వారా మన యొక్క పాత జీవితం అనేది మారిపోయి కొత్త జీవితం మొదలెట్టడం అనేది జరుగుతుంది. అది ఎలాంటి వ్యక్తి అయినప్పటికి కూడా, అది ఇంటలెక్ట్ పర్సన్ అవ్వచ్చు, మామూలు పర్సన్ అవ్వచ్చు, అతని తాలూకా ఆ జీవితం అనేది మార్పు అనేది జరుగుతుంది, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సద్గురు తాలూకా సాంగత్యం అనేది నాకు ఇక్కడ అర్థమైంది. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి. జయబాబు అండి, ఇప్పుడు మేధావులకు అంటే తొందరగా ఇది ప్రయాణం ఫాస్ట్గా ఉంటుంది. అదే లేబర్ ఒక తీసుకోండి, అతనికి కూడా అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు అంటారా? అంటే మేధావులు లేని వాళ్ళు అంటే సార్, అది మనం ఒక ఈ లైఫ్ మాత్రమే మనకు తెలుస్తుంది కదా సార్. అది ఫాస్ట్ స్లో అనేది మనం దానికి చెప్పలేం కదా సార్. ఇప్పుడు గత జన్మలో వాడు తక్కువగా ఉండి ఈ జన్మలో అలాగ ఉండొచ్చు, లేకపోతే ఈ జన్మలో ఎలా ఉండి నెక్స్ట్ లైఫ్ లో వాడు మేధావిగా ఉండొచ్చు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అట్లాంటి వాళ్ళకు కూడా సద్గురు తాలూకు సాంగత్యం దొరికితే ఉన్నతికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నా. అదే అర్థమైంది మేడం, ఉన్నతికి. బట్ అంటే మేధావులకు ఫాస్ట్ గా, లేబర్ వాళ్ళకు అలా స్లోగా అలా ఏం లేదు కదా? అలా ఏం కాదు సార్. ఓకే, జయబాబా అండి. జయబాబా గోపి, అక్కడ ఉద్దేశం అది కాదు.
మనకి జనరల్గా ఏంటంటే ఆ మేధావులంతా వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళని మార్చడం యాక్చువల్ వాళ్ళ థాట్స్ని మార్చడం కష్టం. అలాంటి వాళ్ళను కూడా మార్చగలిగే కెపాసిటీ ఉంది ఈ సద్గురు యొక్క ఇంప్రెషన్స్ అని చెప్తున్నారు. ఏం రాదా అలాగేనా నీ ఫీల్? అవును అవును మేడం. అవును. ఎందుకంటే వేరే వాళ్ళు ఇంటెలిజెంట్ గా ఫాస్ట్ గా అర్థం చేసుకొని తొందరగా వెళ్తారని అనుకున్నాను. ఓకే అంటే అండి, వాళ్ళ జై బాబా. ఇంటెలిజెన్స్ ఒక రకమైన అడ్డు వచ్చేస్తూ ఉంటది. ఓకే ఓకే, అర్థమైంది. మెసేజ్ పెడతాను. ఇంకెవరైనా మాట్లాడతారండి? సో ఇంకా ప్రశ్నలు ఏవి లేవు అంటే మనం ఒకసారి బ్రీఫ్ గా కంక్లూడ్ చేసుకొని వెళ్ళిపోదామండి నెక్స్ట్. సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది, ఒక సద్గురువు మీద ప్రేమ గాని మనకుంటే, గురువు మీద మనకు ప్రేమ ఉంటే, అది ఫస్ట్ ఏం చేస్తుందంటే, అంటే మీరు ఒక మాస్టర్ని ఇష్టపడగానే ఆయన పరిధిలోకి మీరు రావడం జరుగుతుంది. ఆయన కాంటాక్ట్ అనేది కుదురుతుంది. ఆయన కాంటాక్ట్ కుదరడం అంటే ఇది ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన కాంటాక్ట్ లోకి వస్తే ఏమవుతుందంటే, ఆయన దగ్గర నుండి కొన్ని స్పిరిచువల్ సంస్కారాస్ అనేవి మాస్టర్ రిలీజ్ చేస్తారు. ఆ సంస్కారాలు మన జీవితాల్ని ఎలా మార్పు తీసుకొస్తుంది మన జీవితాల్లో అనేది చెప్పారు. సో ఈ రకరకాలుగా ఉంటారు. అంటే ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి అనేక బలహీనతల్లో మునిగిపోయి జీవితాన్ని వృధాగా గడిపేస్తున్న వాళ్ళందరి జీవితంలో మార్పు వస్తుంది. అలాగే ఆల్రెడీ జీవితాన్ని ఉన్నతంగా గడుపుతూ ఉన్నారు కొంతమంది. అంటే అది ముఖ్యంగా ఈ కళాకారులు అవ్వచ్చు, ఇంకా సైంటిస్టులు అవ్వచ్చు, ఎవరైనా కానీ. అంటే అటువంటి బలహీనతలు లేకుండా జీవితం సాఫీగా ఉంది, కానీ వాళ్ళ పరిధుల్లోనే వాళ్ళు లిమిట్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఆ పరిధులు దాటి వాళ్ళు ఉన్నతంగా జీవితం యొక్క లోతుల్ని వాళ్ళు పరిశీలించేటట్టుగా ఈ యొక్క సద్గురు రిలీజ్ చేసేటువంటి స్పిరిచువల్ సంస్కారాలు చేయగలుగుతాయి అనేది ఈ 2 పారాస్ లో ఉన్న ఎసెన్స్ అండి. సో నెక్స్ట్ దానికి వెళ్తామండి. నెక్స్ట్ సార్, వైపింగ్ అవుట్ ఆల్ సంస్కారాస్ త్రూ ఇంటర్వెన్షన్ ఆఫ్ సద్గురు. సద్గురువు మన జీవితాల్లో అడుగు పెట్టడం ద్వారా ఆయన ప్రమేయంతో ఈ సంస్కారాలు ఎలా నిర్మూలింపబడతాయి అన్నది హెడ్డింగ్ అండి. అంటే ఇంతకుముందు 2 పారాగ్రాఫ్స్లో బేసిక్గా సద్గురువుని సేవించడం వల్ల ఏం జరుగుతుందో చాలా అద్భుతంగానే బాబు చెప్పారు. బేసిక్గా నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ గివ్స్ సమ్ సంస్కారాస్, కౌంటర్ సంస్కారాస్ అని నల్లిఫై చేయగలిగి, నేను ఒక కథ కూడా చెప్పుకున్నాం మనం. గౌతమ బుద్ధుడు 99 హత్యలు చేసిన వ్యక్తితో జరిగిన విధానం అదిని. అంటే హీ నోస్ యాక్చువల్లీ ఎక్కడ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఎవరికి ఏ స్థాయిలో ఎలా ఇవ్వాలి అన్నది అది చేస్తారు. అలాగే రెండోది అక్కడ చెప్పింది ఏంటంటే, అసలు ఊహించినంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మామూలు ఆ పామరుడికి కూడా. అలాగని చెప్పేసి ఏదో స్కాలర్స్కి అవసరం లేదంటే అక్కడ కూడా ఈక్వల్ అప్లై అవుతుంది. ఎందుకంటే వీడు అజ్ఞానం ద్వారా మెటీరియలిస్టిక్ వరల్డ్లో చిక్కుపోయి ఉంటే, వాడు ఇంకో రకమైన అజ్ఞానం ద్వారా ఇంటెలెక్చువల్ వరల్డ్లో చిక్కుపోయి ఉంటాడు. ఈ గట్ స్ట్రక్ అనమాట. అందుకని ఈక్వల్లీ అని పదం వాడారేమో అనిపించింది పైన. అక్కడ కూడా అంతే ఉపయోగం ఉంటుంది ఆయన సేవించడం ద్వారా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్దర్గా ఆయన ఎలా చేస్తారు అన్నది ఇంకా వివరిస్తున్నారు. ద సద్గురు కెన్ రేజ్ ద యాస్పిరెంట్ ఫ్రమ్ ద ఆర్డినరీ ఇంటెలెక్చువల్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ where there is inspiration and intuition, and then inward to the level of insight and illumination that culminates in his merging into the infinite. ఈ ప్రోగ్రెస్ని చెప్తున్నారు ఆయన, హెల్ప్ చేసే విధానాన్ని. ఈ సాధకుడిని
మామూలు ఇంటెలెక్చువల్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో అంటే మన తరహా అనుకుందాం ఉదాహరణకి, మన భౌతిక ప్రపంచంలో ఇమిడిపోయింది ఆ కాన్షియస్నెస్ దాని మీద ఫోకస్ అయ్యింది కనుక ఒక జడ్జిమెంటల్ ఓరియంటేషన్గా సర్వైవల్ ఇన్స్టింక్ట్స్తో ఇంకా మిళితమైపోయి ఉంటాం కనుక అక్కడి నుంచి ఎలా అవుతుందంటే టు ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వేర్ దేర్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ట్యూషన్ అండ్ ఇన్స్పిరేషన్ అంటే ఒక విధంగా స్ఫూర్తిదాయకమైన ఇది ఒక ఆశయంతో పనిచేయడం ఒక ఇట్లా ఇంట్యూషన్ ఇవన్నీ ఐతోనే స్టార్ట్ అవుతాయి. ఇంటెలెక్చువల్, ఇన్స్పిరేషన్, ఇంట్యూషన్, ఇన్సైట్, ఇల్యూమినేషన్ ఇవన్నీ ముఖ్యంగా మనం నోట్ చేసుకోవాల్సిన వర్డ్స్. ఇంట్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అంతర్వాణి అని ఎలాగైనా చెప్పుకోవచ్చు, డిఫరెంట్ పదాలు ఉన్నాయి దానికి. ఏదైనా మీనింగ్ ఏంటంటే హృదయంలోంచి, అంటే మనం హృదయాన్ని కాంక్రీట్ బ్లాకుల్లో కప్పెట్టేసి ఉంది, మైండ్ డామినేట్ చేసేసి ఉంది కనుక దాన్ని స్వరం వినం. కానీ దానికి పాపం ఆ ఇన్నోసెంట్ హృదయానికి చాలా సింపుల్గా కావాల్సిన నీడ్స్ ఉంటాయి, అంటే అది చెప్పగలరు కానీ వినం కనుక. ఆ ఇంట్యూషన్ బహుశా నేను డిఫైన్ చేసుకుంది ఏంటంటే అది మూలుగుతుంటుంది లోపల నుంచి, చెప్తూ ఉంటుంది ఇదిరా ఇదిరా, దాన్ని ఎండడం అలవాటు అవుతుంది అన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి. అంటే ఇన్స్పిరేషన్ నుంచి ఇంట్యూషన్ వైపుకు అండ్ దెన్ ఆన్వర్డ్ టు ద లెవెల్ ఆఫ్ ఇన్సైట్. ఆ ఇంట్యూషన్ నుంచి ఎప్పుడైతే హృదయం నెమ్మదిగా అది లోపల నుంచి లో స్వరంతో మాట్లాడుతుంది ఎన్నో అలవాటు చేసుకున్నాడో అది బ్రాడెన్ అయ్యి ఇన్సైట్లోకి వెళ్తుంది. అంటే ఆ బిగ్గర్ ఎక్కువ దాని మీద ఫోకస్ చేయగలిగితే బిగ్గర్ పిక్చర్ మీకు కనబడుతూ ఉంటుంది. అంతరంగా ఉండే, అంటే అంతర్ప్రయాణం అని మనం ఏదో అసమానం చెప్పుకుంటున్నాము, అందులోకి విజన్ మారుతుంది అన్నమాట. ఇప్పుడు మనం బయట ప్రపంచ విజన్లో ఉన్నాం. విజన్ అంటే ఓన్లీ చూపని కాదు, ఎలా ట్యాకిల్ చేసుకోవాలి భౌతిక ప్రపంచంలో, నువ్వు జడ్జిమెంట్లుగా ఉండాలి, వ్యవహారికంగా ఉండాలి, చాలా ట్రై చేస్తారు మనం. ఇక్కడ కూడా అంతే, లోపల ఇన్సైట్కి వెళ్ళేటప్పటికి మార్గం స్పష్టంగా ఏర్పరచుకోవడం, అక్కడ కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయి, విల్ గెట్ ట్రాప్, అంత మెంటల్ లెవెల్ ఫీల్ లెవెల్లో జరిగే జర్నీ కనుక అది బ్రాడెన్ అవుతుంది. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ ఇల్యూమినేషన్ దట్ కల్మినేట్స్ ఇన్ ఈజ్ మెర్జింగ్ ఇంటూ ద ఫైనైట్, ఇన్ఫినైట్. అనంతతత్వంలో కలవడానికి అవసరం ఏదైతే ఆ స్థితి ఉంటుందో ఆ ఇల్యూమినేషన్, దైవీ ప్రకాశం అంటారా, ఏదైనా కానివ్వండి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్లు ఇవన్నీ యాక్చువల్గా లిటరల్గా చూస్తే ఫీల్ లెవెల్లో లోపల జర్నీలో ఆ ఇల్యూమినేషను నిజంగా మన బయట కాంతిలాగా ఉంటుందని కాదు, అది ఒక స్టేట్లో అది దేదీప్యమానంగా ప్యూర్తో ఉన్నప్పుడు దాన్ని పోల్చడానికి మనం బిగ్గెస్ట్ సూర్యుడు ఇలాంటి వెలుగులు కనుక అలా చెప్తాం, కానీ ఇన్ఫ్యాక్ట్ క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అలా అంటాం, కానీ ఇది ఒక స్టేట్లో అది అసలు అద్భుతమైన ఫీల్ని ఆ ఇల్యూమినేషన్ అనుకోవచ్చు. అక్కడికి వచ్చేటప్పటికి ఏదైనా ఆ స్థితికి చేరుకోవడానికి సద్గురు ఉపయోగపడుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఇంటెలెక్చువల్ లెవెల్ నుంచి ఇన్స్పిరేషన్కి, అక్కడి నుంచి ఇంట్యూషన్కి, అక్కడి నుంచి ఇన్సైట్, అక్కడి నుంచి ఇల్యూమినేషన్, స్టెప్ బై స్టెప్ ఆయన తీసుకెళ్ళడానికి సమర్థుడైన. దిస్ రైజింగ్ ఆఫ్ ద ఆస్పిరెంట్ కరస్పాండ్స్ to his progress from the mundane sphere to the subtle sphere, from the subtle sphere to the mental sphere, and finally from the mental sphere to the state of freedom. ఇది ఏం జరుగుతుంది, ఈ చెప్పిన స్థితిలో మారుతూ ఉంటుంటే బయట మామూలుగా జరిగేది ఏంటి, ప్రోగ్రెస్ మామూలుగా డిఫైన్ చేస్తున్నారు. మామూలు ప్రపంచం ఉంది కదా మనం ఇప్పుడు చూస్తుంది, అక్కడి నుంచి సటిల్కి భవనంలోకి వెళ్తాం, సటిల్ ప్రపంచంలోకి. అక్కడి నుంచి సటిల్ నుంచి మెంటల్ దానికి వెళ్తాం, మెంటల్ ప్రపంచంలోకి. అక్కడి నుంచి మెంటల్ నుంచి స్వేచ్ఛ జీవితం, అంటే ఏమీ బంధనాలు ఏమీ లేక ఉండి ఇది స్వేచ్ఛ జీవితంలోకి వెళ్తాం అన్నది ఇంకొక డైమెన్షన్లో చెప్తున్నారు. ద లాస్ట్ స్టెప్ ఇంప్లైస్ కంప్లీట్ వైపింగ్ అవుట్ ఆఫ్ ఆల్ సంస్కారాస్, న్యాచురల్ ఆర్ నాన్ న్యాచురల్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇక ఫైనల్గా ఫ్రీడమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, మెంటల్ స్పియర్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా లేసి మాత్రం అయినా కూడా ఇంకా సంస్కారం ఏమి ఉండదు, కంప్లీట్గా తీసేస్తారు. అవి సహజ సిద్ధమైనవైనా, అసహజమైనవా, పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, ఇంకా కేటగిరీ కంటూ ఏమి ఉండదు, అన్నీ పోతాయి అన్నమాట. టు టేక్ ద ఎనాలజీ ఆఫ్ ద స్ట్రింగ్ wound around a stick, this process of the wiping out of sanskaras consists in cutting the string with a pair of scissors.
ఇంతకు ముందు మనకు పుల్లకి దారాన్ని చుట్టినట్టుగా ఇవన్నీ వైండింగ్ అవుతాయి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని బాగా ఇచ్చారు కదా, దాన్ని మళ్ళీ ఉదాహరణగా తీసుకుంటే ఈ ప్రాసెస్లో జరిగేది ఏంటంటే అన్వైండ్ చేసుకోవడం, తిప్పుకోవడం ఇది కాదు, డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట. మాస్టర్ సర్జన్ మన దగ్గర ఉన్నాడు కనుక డైరెక్ట్ కత్తిరి తీసుకుని అడ్డంగా కత్తిరించేస్తే ఎలా ఒకేసారి విడిపోతాయి అన్నీ. అంత స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే పవర్ఫుల్ అప్రోచ్ ఉంటుందన్నమాట సద్గురు పనిచేసే విధానం. ఇది ఉదాహరణ ఇంతకుముందు కూడా మనకి చెప్పారు స్టార్టింగ్లో, మళ్ళీ దాన్ని రీట్రేట్ చేస్తున్నారు. డైరెక్ట్గా కత్తిరి తీసుకుని అడ్డంగా కత్తిరించేస్తాడు మొత్తం, అంటే అన్నీ ఒకేసారి ఊడిపోతాయి. అంత ఫాస్ట్గా అంత ఈజీ అనమాట ఆయనకి. The erasing of all samskaras, which is implied in the final release of consciousness from all illusion and bondage, can never be achieved except through the grace of Sadguru. అన్ని సంస్కారాల్ని తొలగించేయడం అన్నది కేవలం సద్గురు మాత్రమే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అన్ని సంస్కారాలు తొలగించేయడం అంటే ఏంటి? కాన్షియస్నెస్ని కంప్లీట్గా ఈ మాయా ప్రపంచం నుంచి, ఈ బంధాల నుంచి టోటల్గా బయటికి తీసుకొచ్చేసి ఫుల్ పొటెన్షియల్ తోటి సత్యాన్ని చూడగలిగే స్టేజ్కి తీసుకొచ్చే శక్తి కేవలం సద్గురువుగా ఉంటుంది. కాన్షియస్నెస్ ఫుల్గా ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేసుకున్న మానవజన్మ, మొదటి మానవజన్మ వచ్చేటప్పటికే అది పరిపూర్ణంగా దేదీప్యమానంగా ఉంటుంది, వెలిగిపోతా అనుకుందాం. కానీ ప్రాబ్లమ్ మనం అనుకున్నది ఏంటి? ఈ సంస్కారాల తొట్ట అడ్డుపెట్టేసి అది వేరేగా కనబడుతుంది, దాని శక్తి పూర్తిగా రిఫ్లెక్ట్ కాకపోవడం, వేరే దాని మీద వేరేగా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవడం కాన్షియస్నెస్ అన్నది చెప్పుకున్నాం చాలాసార్లు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ టోటల్గా ఎప్పుడైతే అవి నలిఫై అయిపోయినాయో అది కరెక్ట్గా రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ మీద పడుతుంది కాన్షియస్నెస్. అది తను ఎవరో, తన నిజస్థితి ఏటో గుర్తించి తనే భగవంతుడిని అని ఆ టోటల్ ఫ్రీడంలోకి రావడం అనేది జరుగుతుంది. కానీ అది కేవలం ఆ కంప్లీట్నెస్ పాయింట్ మాత్రం ఓన్లీ సద్గురువే చేయగలడు, మరెవరూ చేయలేరు అన్నది ఇక్కడ చెప్తున్నారండి. జై బాబా అండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. జై బాబా. ఈ అయ్యన అక్షరాలతో పదాలు వచ్చాయి చూడండి, అవన్నీ ఆ 10th చార్ట్ లో గుర్తుకొస్తుంది. ఒక్కొక్క సర్కిల్లోనూ ఇన్స్టింక్ట్ చేంజెస్ టు ఇంటెలిజెన్స్ టు ఇన్స్పిరేషన్, అది గుర్తుకొచ్చింది. జై బాబా అండి. జై బాబా. ఇంట్యూషన్ గురించి కొద్దిగా ఎలాబొరేట్ చేస్తారు సార్? అంటే హౌ ఇట్ లీడ్స్ టు ఇల్యూమినేషన్. ఇన్సైట్ అండ్ లెవెల్ ఆఫ్ ఇన్సైట్ అండ్ అంటే నాకు అర్థమైంది ఉమా, యాక్చువల్గా మనం హృదయమే బేస్ మనకి, అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ లవ్. మన కంపోజిషన్ అంతా కూడా హృదయానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ సింప్లిసిటీ, కాంప్లెక్సిటీ ఉండదు అక్కడ. కానీ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం ఇవన్నీ అనుకున్నాం, చదువుకుంటున్నాం కదా, ఇవన్నీ వచ్చేటప్పటికి థింగ్స్ బికమ్ కాంప్లికేటెడ్, ఎక్స్టర్నలైజ్ అయిపోవడంతో ప్రతిదీ సమస్య, చిన్న సమస్య, ఒక సమస్య వెళ్తే ఇంకో సమస్య, ఇందులో చిక్కుపోయి బ్రెయిన్ కొట్టుకుంటూ ఉంటుంది కదా. కనుక ఆ ప్రాసెస్లో విల్ లూజ్ టచ్, అంటే లిజనింగ్ టచ్ అని, హృదయం చెప్పేది వినడం అనేది చాలా వరకు బలహీనపడిపోతుంది. అలా అంటే మళ్ళీ ఎవల్యూషన్ పైకి వెళ్ళేటప్పటికి అది వినడం అనేది ప్రాసెస్ వస్తుంది. కానీ ఎక్కడో పాయింట్ దగ్గర ఆ మార్పు వచ్చినప్పుడు ఆ లోపల నుంచి ఆ ఇంట్యూషన్, బేసికలీ ఆ ఇంట్యూషన్ అంటే కేవలం ఆ ఫీల్లో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అది డివైన్ కనుక హృదయం అనేది ఆ క్రియేటివిటీ కావచ్చు, సృజనాత్మకత అంటారు కదా, అవి కావచ్చు, ఏమైనా కానీ ఆ లోపల నుంచి వచ్చేది ట్యాప్ చేయడం అన్నట్టుగా. అంటే హృదయం ఇచ్చే ఆ ఫీల్ ఏదైతే ఉందో అది ట్రూత్కి దగ్గరగా ఉంటుంది కనుక దానికి ట్యాప్ అవడంగా నేను తీసుకుంటాను నార్మల్గా ఇంట్యూషన్. అందుకే ఇట్స్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ జర్నీ. గ్రేటెస్ట్ పోయిట్స్, క్రియేటర్స్, మ్యూజిక్ కంపోజర్స్, దే డిపెండ్ ఆన్ ఇంట్యూషన్. ఏఆర్ రెహమాన్ చాలాసార్లు చెప్తుంటాడు, అతను చాలా మెడిటేషను అంటే నాకు ఇంటర్నల్గా వస్తుంటుంది. హైలీ స్పిరిచువల్ బీయింగ్ అతను.
వీళ్ళకి ఏంటంటే ఈ క్రియేటివ్ పీపుల్కి అంటే ఆ జన్మకి అక్కడ దాకా ఇన్స్టిట్యూషన్ అందుతుంది. దే ఎక్స్పెరిమెంట్ ఇన్ దట్ డొమైన్. అలాగే నేను తీసుకుంటాను. ఆ ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఆఫ్ ఇన్సైట్కి వెళుతుంది అన్నది నేను అనుకునేది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ బ్రాడెన్ అయ్యే కొద్ది, ఆ లిజనింగ్ అనేది బ్రాడెన్ అయ్యే కొద్ది అంతర్జర్నీలో ఇంకా ఇంకా కనెక్ట్ అవుతాం, బ్రాడెన్ అవుతుంది. ఆ పాత్వే మనకి ఇంకా బాగా స్పష్టంగా కనబడుతుంది అనుకోవడం. ఇదంతా ఊహాగానమే లేండి, మనం అంటే అనుభవించలేదు కనుక చెప్పలేము. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఎలాబరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది జయబాబా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్యూషన్ అంటే మీరు అన్నట్టు మనకు ఆ లోపల హార్ట్ చెప్తుంటది కదా, అంతర్వాణి, డూ దిస్ డూ దట్ అని. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ దాని మీద డిపెండ్ అవ్వకుండా మన హార్ట్ చెప్పేది వినడం మొదలు పెడుతుంటే ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఆ అంతర్దృష్టి కూడా వచ్చేస్తుంది అనమాట. ఎస్, వాట్ ఆమ్ ఐ సపోజ్ టు డూ, వాట్ డిడ్ ఐ డూ, నేను చేసింది రైటా రాంగా అనేది కూడా అక్కడ విశ్లేషణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్గా లీడ్స్ టు ఇల్యూమినేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. అదే ఆ ఇంటెలెక్చువల్ అనేది అది చేస్తుంది మేడం. ఇది రైటా రాంగా అనేటువంటిది అక్కడ ఇంటెలెక్చువల్ చేస్తుంది. అవును. తర్వాత నెక్స్ట్ స్టేట్ లో ఆ ఇంట్యూషన్ నేను చెప్పండి. ఇంటెలెక్ట్ అనేది మన లెవెల్లోనే, దిస్ ఇస్ లిటిల్ హయ్యర్ లెవెల్. అదేంటో చెప్పాను చూడు, మనకి 10th చార్ట్ వచ్చేటప్పటికి మనం రీఇన్కార్నేషన్లో ఉన్నవాడు అందరూ ఇంటెలెక్టే వాడతాం. ఇంకొంచెం హై వెళ్ళిన వాడు ఇన్స్పిరేషను, ఇంట్యూషను అవన్నీ వాడతారు. మనం అంతా ఇంకా ఇంటెలిజెన్స్ లెవెల్లోనే, ఇంటెలెక్ట్ లెవెల్లోనే ఉన్నాం. అది ఇంకొంచెం ఇంప్రొవైజ్ అయిన కొద్దీ ఇన్స్పిరేషను, ఇంట్యూషను వస్తుంది అనమాట. అంటే ఆ ఇన్స్పిరేషన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, వెన్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇన్వర్డ్ జర్నీ, దట్ ఈస్ ఇన్వల్యూషన్ స్టార్ట్ అయిన కొద్దీ ఆ ఇన్స్పిరేషన్ వస్తుంటుంది, ట్రూత్ వైపుకి వెళ్ళాలి, అండ్ దట్ విల్ బి ఇన్స్పైరింగ్ యూ. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది, దట్ లీడ్స్ టు ఇన్సైట్ అండ్ ఇల్యూమినేషన్ అని నాకు అనిపించింది. డిడ్ ఐ హెల్ప్ యూ ఎనీవే ఉమా? అది చాలా సూక్ష్మమైనటువంటి డిఫరెన్స్. అది అర్థం చేసుకోవడం ఏంటంటే ఇంటెలెక్చువల్ ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు మనం మన తెలివిని ఉపయోగించి ఇది చేయాలా, ఇది చేయకూడదా అనేటువంటిది ఈ తెలివితో మనం మోటివేట్ అవుతాం. అది ఇక్కడ ఉపయోగం. కానీ ఇందాక రాజు గారు అన్నట్టు ఇంట్యూషన్లో ఇంకా లేదు, హృదయమే పనిచేస్తుంది. ఇది రెస్పాన్స్ అవ్వాలి అవ్వకూడదు అనేది కాదు, అది కదిలించేది ఏంటంటే లోన్ నుంచి, ఆ గానం లోన్ నుంచి, హృదయంలో నుంచి వచ్చేటువంటిది ఆ అనుభూతిని పొందుతాడు. బహుశా హృదయం పనిచేస్తుంది, ఇక మనస్సు పనిచేయటం మానిపోయి ఆ బుద్ధి అనేటువంటి ఇన్స్పిరేషన్ తగ్గిపోయి అది హృదయం పనిచేస్తుంది అనిపించింది. అంటే ఇంటెలెక్చువల్ యొక్క ఇన్స్పిరేషన్, మళ్ళీ ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ట్రూత్ యొక్క ఇన్స్పిరేషన్ అనమాట. వెన్ యూర్ గోయింగ్ టువర్డ్స్ ట్రూత్, అది నిన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది అనమాట. గో ఫార్వర్డ్ అని నువ్వు చెప్పేది ఇంటెలెక్ట్ యొక్క ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంటుంది. ఏమండి, ఇంట్యూషన్ మీన్స్ అంతర్దృష్టి, అంటే మన లోపలికి మనం చూడటం, అబ్జర్వింగ్ ఇన్సైడ్ అన్నమాట. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇంట్యూషన్. అవునండి, అంటే ఇన్సైట్ అన్నది వాడారండి శివప్రసాద్ గారు. అది ఇన్ట్యూషన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఇన్సైట్ గా కూడా చెప్పుకోవచ్చు. అది తర్వాత లెవెల్ ఆఫ్ ఇన్సైట్ అన్నారు కదా, అండ్ దెన్ ఇల్యూమినేషన్, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది ఒక విధంగా ఇన్సైటే, స్టార్టింగ్ పాయింట్. అది అలా అనుకుంటే అంతర్దృష్టి అని చూసాను, గూగుల్లో చూస్తే అంతర్దృష్టి అని కనిపించింది, అవునండి. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇంట్యూషన్ అండి. అంతర్దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది, మీ హృదయం ఒక మాట వినడం మొదలు పెడితే మీకు అంతర్దృష్టి వచ్చేస్తుంది. నాకు అలా అనిపించింది. ఇంట్యూషన్ విల్ లీడ్ టు ఇన్సైట్. ఇది అంతర్వాణి అయి ఉండొచ్చు, ఆ ఇన్సైట్ ఏమో అంతర్దృష్టి అవ్వచ్చు. జై బాబా. ప్రపంచంలో విసుగైపోయినప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి మనం ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు
అప్పుడు అక్కడ మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి హృదయానికి దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఇంట్యూషన్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ అదేనండి మేము అన్నది. అబ్జర్వింగ్ ఇన్సైడ్ అన్నమాట. అంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బహుశా, అంటే నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదనుకుంటున్నానండి. ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందండి. బాబా వర్డ్స్లో, అంటే ఎవరైనా పెద్ద వర్డ్స్లో పెట్టేటప్పుడు కేటగరైజేషన్ అది మనకి హ్యూమన్ మైండ్కి చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో. ఒక ప్లేన్స్ కానీ, ఇందాక కూడా డిస్కషన్ అయింది ఇందాక కాల్లో, మీరు కూడా ఇందాక స్టార్టింగ్లో ఎప్పుడు ఇది అంతర్జర్నీలో ఇవి అవుతాయి ఈ సంస్కారం. ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రాడర్ లెవెల్లో నేను అనుకోవడం, అంటే మనకి డిస్కషన్కి ఇవన్నీ వస్తాయి ఈ స్టేజ్, కానీ ఏది ఎప్పుడు ఎలా మారిపోతుందని గ్రహించడం కూడా కష్టమేమో అని నాకు అనుమానం జర్నీలో. అంటే మనం థియరిటికల్గా చదువుకున్నప్పుడు చూడండి, మాస్టర్ క్లాస్ చెప్పేటప్పుడు కొంచెం పిల్లలకి అర్థం అవడానికి కొంచెం కేటగరైజ్ చేస్తే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది మైండ్. కానీ రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేటప్పటికి ఇది ఎప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నది కూడా గుర్తించాం అనమాట. ఇప్పుడు ఇందులో ఇంటెలెక్చువల్ నుంచి ఇన్స్పిరేషన్, ఇంట్యూషన్ అని మనం అంటే థియరిటికల్గా ఒక మైండ్లో 5 స్టెప్పులు ఊహించుకుంటాం, కలర్స్ వేసుకుంటాం. దానికి మనకి అర్థం అవ్వడానికి పడే తాపత్రయం, బాబా ఇచ్చిన పాప ఆయన ట్రబుల్ అంతా అక్కడే ఉండుంటుంది ఈ సబ్జెక్ట్స్ ఇచ్చేటప్పుడు. కానీ రియల్ జర్నీలో అసలు తెలియదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు పుట్టాను, మొన్న పుట్టినట్టు ఉంటుంది. నా చిన్నతనం అంతా కళ్ళ కట్టిన మామూలుతో ఆడుకున్నది. ఇది ఎప్పుడు ఎలా మారిపోయింది, 30s ఎప్పుడు వెళ్ళిపోయింది, 40s, 50s, 60s ఎవరో చెప్తే, ఎవరో వచ్చి గమ్మున అంకులో తాతయ్య అంటుంటే నేను ఇంత పెద్దవాడిని అయిపోయాను రియలైజ్ అవుతున్నాను. ఇట్స్ హ్యాపెండ్ క్వైట్ న్యాచురల్లీ. నేను అనుకోవడం అక్కడ కూడా అంత న్యాచురల్గా జరిగిపోతాయని. కానీ ఇక్కడ డెఫినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొంచెం ఆ డిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి కనుక మన పదాలని ఓకే దేర్ వుడ్ బి ఎ చేంజ్ లైక్ దిస్ అనుకుంటే సరిపోతుందేమో నా ఉద్దేశం. అలాగే ప్లేన్స్ కూడా. ఐ అగ్రీ విత్ యూ. ఇవన్నీ చాలా మైన్యూట్ సూక్ష్మమైన డిఫరెన్స్లు. అవి మనమేం గుర్తించలేకపోవచ్చు. జస్ట్ థియరిటికల్ గా ఇవన్నీ ఉన్నాయి స్టేజ్లని. అవునండి, ఉంచుకోవడం ఇమాజినేషన్కి స్కోప్ ఇవ్వడానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎంతో కొంత ఎవరి స్థాయిలో వాళ్ళు ఇమాజిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కరెక్టా కాదా అని కాదు, కానీ ఓకే దిస్ ఈస్ దిస్ కాంప్లెక్స్ లేకపోతే దిస్ ఈస్ దిస్ సింపుల్ అని ఒక ఇన్హెరెంట్ మీనింగ్ ఉంటుంది అన్నమాట దాని వెనకాల. అది క్యాచ్ చేస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఓకే సార్, ఇంకెవరైనా చెప్తారండి? మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి దాసు తర్వాత. అలాగే కంక్లూడ్ చేస్తాం. ఓకే సార్. సో ఈ పారాగ్రాఫ్ లో బాబా, అదే ముందు పారాగ్రాఫ్ లో సద్గురు యొక్క మన ప్రేమ ఆయన కాంటాక్ట్ లోకి తీసుకొస్తుంది. ఆ కాంటాక్ట్ వల్ల ఆయన సంస్కారాల్ని రిలీజ్ చేస్తారు. దో సంస్కారాస్ స్పిరిచువల్ సంస్కారాస్. దానివల్ల మన జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది చెప్పారు. అంటే ఒక పాపపు జీవితం, ఒక నీచమైన జీవితం గడుపుతున్నవాడు అంతకన్నా హైయర్ లెవెల్ కి, ఆల్రెడీ ఆ లెవెల్ ఆఫ్ సాధారణమైన జీవితం లేదా ఇంకా ఆర్టిస్టిక్ కళాత్మక జీవితం గడుపుతున్న వాళ్ళు అంతకన్నా ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారని చెప్పారు. ఇక్కడ మరొక కోణాన్ని కూడా ఆవిష్కరిస్తూ చెప్తున్నారు. అంటే ఇంకా స్పిరిచువల్ జర్నీ యాంగిల్లో మాట్లాడారు. ఒక సద్గురువు పరిధిలోకి, ఆ అవతారుడి పరిధిలోకి ఒక సాధకుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక్కడ బాబా వాడిన మాట లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది బాబా 30s లో చాలా సార్లు చెప్పారండి. దెర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నదని, ఆర్ 7 టైప్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందని బాబా చెప్పారు. మీరు ట్రస్ట్ సైట్ లో కూడా 1930s లో లోడ్ చేసిన పీడిఎఫ్స్ కానీ మీరు చూస్తే మీకు ఆ 7 రకాల అవగాహనలు ఏంటి, లేదా 7 రకాల చైతన్య స్థితులు ఏంటి అనేది కనిపిస్తుంది. అవి బాబా ఇచ్చినటువంటి 7 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ ది అంటే హ్యూమన్ బీయింగ్ మనకైతే ఇంటెలెక్ట్ ఉంటుందని చెప్పారు. తర్వాత 1-2 భూమికల్లో ఉండేది ఇన్స్పిరేషన్ అని చెప్పారు. 3వ భూమికలో ఇంట్యూషన్ అని చెప్పారు. 4వ భూమికలో ఇన్సైట్ అని చెప్పారు. 5-6 భూమికల్లో ఇల్యూమినేషన్ అని చెప్పారు. 6వ భూమికలో రియలైజేషన్ అని చెప్పారు. సో ఇలా ఒక్కొక్క, అదే యానిమల్ లో ఉన్నప్పుడు ఇంటెలెక్ట్ ఉండదు అక్కడ వాళ్ళకి, జస్ట్ ఒక ఫోర్స్ ఉంటుంది. సో హ్యూమన్ ఫామ్ వచ్చినప్పటి నుండి ఇదంతా మెంటల్ బాడీలో మన చైతన్యం మీద ఆ సంస్కారాల భారం తగ్గుతున్న కొద్దీ మన అవగాహనలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది
7 రకాలుగా బాబా చెప్పడం జరిగింది. సో ఇంటలెక్ట్ ఆర్డర్ కూడా ఉంది, ఆర్డర్ కూడా చెప్పారు అక్కడ. ఇంటలెక్ట్, ఇన్స్పిరేషన్, ఇన్స్టింక్ట్ అంటే ఇన్స్టింక్ట్ అనేది యానిమల్ లో ఉంటుంది. సో అది యానిమల్ లో ఇవల్యూషన్ ప్రాసెస్ లో ఉంది ఇన్స్టింక్ట్. సో అంటే హ్యూమన్ ఫామ్ వచ్చినప్పటి నుండి చెప్తున్నాను. ఒకవేళ యానిమల్ కలుపుకొని కూడా దగ్గర చెప్పారు. అలాగైతే ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇన్స్పిరేషన్ అంటే 1-2 భూమికలు అని చెప్పారు ఒక దగ్గర. నెక్స్ట్ ఇంట్యూషన్, నెక్స్ట్ ఇన్సైట్ అండ్ ఇల్యూమినేషన్. ఒకసారి వీటి గురించి మాట్లాడుకుందామండి. సో ఇన్స్పిరేషన్ ఎవరికి వస్తుందంటే సాధారణంగా ఈ పోయిట్స్ కి వీళ్ళకు ఉండేది ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు గ్రాస్ కాన్షియస్నెస్ తో ఉన్న పర్సన్ తలకు సంబంధించినవి కాదు. మనం అంటే ఈ స్థూల చైతన్యంతో ఉన్న మనకి కూడా ఒక్కోసారి ఒక ఇన్స్పిరేషన్ రావడము లేకపోతే ఇంట్యూషన్ రావడము జరుగుతుంది, ఇన్సైట్ కానీ ఇది అప్పుడప్పుడు వచ్చి పోయేవి మనకి, అంటే మన సాధారణమైన మనిషి స్థాయిలో. కానీ మనం ఎప్పుడు ఆపరేట్ చేసినా కాన్స్టెంట్ గా మన బ్యాక్ ఎండ్ ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఇంటలెక్ట్ తోనే మనిషి ఒక బుద్ధిజీవి, బుద్ధిని ఆధారంగా చేసుకొని పనిచేస్తూ ఉంటాడు. కానీ ఒకసారి ఆ సంస్కారాల భారం తగ్గి ఈ అంతర్ముఖ ప్రయాణంలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటి 2 భూమికల్లో అతని ఏదైతే ఎంతవరకు ఇంటలెక్ట్ గా పనిచేస్తుందో అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అవుతుందట. సో అతని ఇన్స్పిరేషన్ తోనే యాక్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. తర్వాత మరింత సంస్కార భారం తగ్గి అతను ఇంకా 3వ భూమికి వెళ్ళేసరికి అదొక ఇంట్యూషన్ అవుతుందంట. అలాగే 4వ భూమికి వెళ్ళగానే ఇన్సైట్ అవుతుంది, 5-6 భూములకు వెళ్ళగానే అది ఇల్యూమినేషన్ అవుతుంది అని చెప్పారు. అది 7th ప్లేన్కి వెళ్ళగానే అది రియలైజేషన్ అవుతుంది అని. ఇలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ ఎర్లీ డేస్ లో వచ్చిన బుక్స్ లో ఉందండి, మీరు రిఫర్ చేస్తే దొరుకుతుంది. అయితే మనకి కనిపించే ఇంట్యూషన్, మనం సాధారణంగా రెగ్యులర్ గా కామన్ మ్యాన్ ఒక డిస్కషన్ లో నాకు ఇంట్యూటివ్ గా ఎలా అనిపించింది అంటే, ఎస్ మనకి ఏదైనా ఒకసారి బాబా చెప్పారు, ఏదైనా మీకు లోపల హృదయవాణి నుండి అంతర్ప్రేరణ అని మనం ట్రాన్స్లేట్ చేసామండి దీన్ని. నాకు గుర్తున్నంత వరకు ఇంట్యూషన్ అనేది గాడ్ స్పీక్స్ లో వాడిన అంతఃప్రేరణ అని చేసాం. ఇన్సైట్ కి అంతర్దృష్టి. వీటికి బాబా చెప్పారు యాక్చువల్గా ఇన్సైట్ ఉండడం అంటే నువ్వు అంతర్లోకాలను చూస్తావు అని. అంటే ఏవైతే ఈ సెటిల్ వరల్డ్స్ ఉన్నాయో వాటిని చూడగలుగుతాడట ఆ ఇన్సైట్ ఉన్నవాడు. ఎందుకంటే వాడు 4th ప్లేన్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఇన్సైట్ ఉన్న వ్యక్తి. సో ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ డెఫినేషన్స్ కూడా గాడ్ స్పీక్స్ కి వచ్చాక ఇన్ని స్టేజెస్ చెప్పలేదు. గాడ్ స్పీక్స్ లో ఒక 3 స్టేజెస్ చెప్పారు. దయచేసి ఈ పదాలను గాడ్ స్పీక్స్ లో వెతకండి. గాడ్ స్పీక్స్ లో ఉన్నవి ఎంత డీటెయిల్ గా చెప్పలేదు. ఇది ఎర్లీ డేస్ లో ఉన్న టెక్స్ట్ లో ఈ డీటెయిల్స్ దొరుకుతాయి. నేను షేర్ చేస్తాను అవి ఎక్కడ ఉన్నాయన్నది, ఆ రెఫరెన్సెస్ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ఇల్యూమినేషన్ అంటే ప్రకాశం, అంటే భగవంతుని చూస్తాడు ఇల్యూమినేషన్ ఉన్నప్పుడు. అది 5th, 6th ప్లేన్ లో జరుగుతుంది. 5th ప్లేన్ లో అంత స్పష్టంగా కనిపించదు. పర్ఫెక్ట్ విజన్ అనేది 6th ప్లేన్ లో వస్తుంది. దాన్ని ఇల్యూమినేషన్ అని అంటారు. అంటే మెంటల్ ప్లేన్ కి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి స్థాయి. అయితే ఓవరాల్ గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే సద్గురువు యొక్క సాంగత్యం వల్ల, ఆయన కాంటాక్ట్ వల్ల మన చైతన్యం అనేది ఈ రకంగా అడ్వాన్స్ అవుతుంది. ఒక ఇంటలెక్చువల్ లెవెల్ నుండి ఆ ఇల్యూమినేషన్ లెవెల్ కి, ఆ రియలైజేషన్ లెవెల్ కి గ్రాడ్యువల్ గా వెళ్తుంది అనేది ఇక్కడ చెప్పారు. దాన్నే మళ్ళీ అతను ప్లేన్స్ టర్మ్స్ లో కూడా, అదే స్పియర్స్ టర్మ్స్ లో కూడా చెప్పారు. ద రైజింగ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కరస్పాండింగ్ టు హిస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ద మండైన్ స్పియర్. ఇక్కడ మండైన్ స్పియర్ అంటే గ్రాస్ స్పియర్ టు ద సటిల్ స్పియర్, ఫ్రమ్ సటిల్ స్పియర్ టు ద మెంటల్ స్పియర్, అండ్ ఫైనల్లీ ఫ్రమ్ మెంటల్ స్పియర్ టు ద స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే రియల్ స్పియర్ ఆర్ 7th ప్లేన్ కి వెళ్తుంది. ఈ రకంగా తీసుకువెళ్తూ ఉంటారు అని చెప్పారు. అలాగే సద్గురు యొక్క సంస్కారాలు తొలగించేటప్పుడు ఈ తొలగించడం ఏదో కొంచెం ఖాళీ చేయడం లాంటిది కాదు. అంటే మనం ఈ గతంలో మాట్లాడుకున్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ చేస్తే కొన్ని సంస్కారాలే పోతాయి, పూర్తిగా తుడిచిపెట్టడం అనేది జరగదు. కానీ అదే సద్గురు వారు అవతారుడు హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కొంచెం తీయడం ఉండదు, ఇంకా సమూలంగా ఒకసారిగానే వాళ్ళకి మనల్ని మనం సమర్పించుకుంటే వాళ్ళు మనకున్న సంస్కారాన్ని సమూలంగా తీసి పడేస్తారు అని చెప్తూ దానికి ఉదాహరణగా ఈ సిజర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దేన్నైనా మనం అడ్డంగా కట్ చేస్తే ఇంకా మరి ఆ చిక్కులు పడిన దాన్ని ముడులు విప్పుకోవడం గట్రా ఉండదు, అది మనం చేసే పని. అది అనంతమైన చిక్కులు పడిపోయి మన లోపల. అదే సద్గురువు అయితే దాన్ని ఒక డైరెక్ట్ వేలో కట్ చేసి పడేస్తాడు, ఆ సిజర్స్ అతని దగ్గర ఉంది. సో అది ఇక్కడ చెప్పారు. అటువంటి
అటువంటి జరగాలి అంటే ఆయన కృపకు మనం పాత్రలం కావాలి. ఆయన కృపకి పాత్రలమైనప్పుడే ఇది సాధ్యపడుతుంది మన జీవితాల్లో అని చెప్పారండి. సో ఇంకా టైం అయిపోయిందండి. సో ఇంకా 1 minute ఉంది కాబట్టి మనం వచ్చే వారం రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఈ 1 minute లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అడగచ్చండి. అదే బేసికల్ నాకు లెర్నింగ్ ఏంటంటే ఇందులో మన నార్మల్గా వాడే పదాలు కాదు, యాక్చువల్గా ఇది ప్లేన్స్కి కోరిలేట్ అయ్యే ఇష్యూస్ ఇవి పదాలు అనమాట. యాక్చువల్గా దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, అవునండి. ఓకే. అంటే మన ఇంట్యూషన్ కిను గ్రాస్ కాన్షియస్ పర్సన్ వాడే ఇంట్యూషన్ కి నిజంగా ప్లేన్ లో ఉన్నప్పుడు, అంటే మనం చెప్పాను కదా మనం వాడే ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంటలెక్టే అని. అప్పుడప్పుడు మనకి ఇంట్యూటివ్ గా ఏదైనా పని చేస్తుంటది, కానీ న్యాచురల్లీ మనకు ఉండేది ఇంటలెక్టే. కానీ వాడికి అక్కడ ఆ బేస్ వాడి ఇంట్యూషన్ నుండి పని చేస్తుంటాడు ప్రతి ఇన్స్పిరేషన్ నుండి పని చేస్తుంటాడు. ఓకే సార్, ఆ లెవెల్లోనే పని చేస్తాడు అనమాట, ఇన్స్టిట్యూషన్ లోనే. అక్కడికి వెళ్ళేటప్పుడు సహజత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే అతను ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, అది దానికి ఒక పేరు, ఇది ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ బాబా పేర్లు పెట్టారు. కాన్షియస్నెస్ స్థితికి పేరు అనమాట ఇది. పేరు లేదు, ఇంకోటి కూడా అన్నారు అండర్స్టాండింగ్ అని ఒక వర్డ్ వాడి, మనకున్న అండర్స్టాండింగ్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, అక్కడ ఉండే అండర్స్టాండింగ్ ఇంట్యూటివ్ బేస్డ్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్స్పిరేషనల్ బేస్డ్ అండర్స్టాండింగ్ అని ఇలా టైప్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గా కూడా చెప్పారు. అది పెడతాను సార్, అది పెడతాను చూడండి. అలాగే, థాంక్యూ. జై బాబా. వచ్చే వారం కలుద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.